ధరణి దగ్గరికి వెళ్ళు బాబు. దానికి అర్థమయ్యేలా చెప్పి పెళ్లి కొప్పించు సరే అమ్మా. అని ఆ గుడి ఆవరణలో బెంచ్ మీద బాధగా కూర్చున్న మరదలు ధరణి దగ్గరికి వచ్చాడు దివాకర్. ధరణి చూసింది, కాని మాట్లాడలేదు. నా మీద కోపమా ధరణి? కోపం కాకపోతే మరేంటి బావా? నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చావు కదా. నిజం చెప్పు ధరణి, మాట నేనిచ్చానా నువ్వు తీసుకున్నావా? రెండూ ఒక్కటే కదా బావా. రెండూ ఒక్కటే ఎలా అవుతాయి ధరణి? నువ్వు తీసుకోవడం అనేది బలవంతం, నేనివ్వడం అనేది నా ఇష్టం. నీకున్న కుజదోషం వల్ల నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చనిపోతానని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నువ్వు నా దగ్గరకొచ్చి ఏదేదో చెప్పి మాట తీసుకున్నావు. ఇప్పుడేమంటావు బావా? ధరణి, ఆ దేవుడు మనల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందాం, చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఆనందంగా ఉందాం. అది కాదు బావా, నాకు కుజదోషం ఉంది. నన్ను చేసుకుంటే నువ్వు చనిపోతావని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పెళ్ళి పెళ్ళి అంటూ గోల చేస్తున్నావు. ధరణి, నా మాట నమ్ము, నీ కుజదోషానికి పరిష్కారం ఉంది. పరిష్కారం ఉందా? ఏంటి బావా అది? మన పంతులు గారు చెప్తారు, పదా ధరణి అని ధరణిని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పంతులు, నాంచకుండా కుజదోషం ఉన్న ధరణిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో మా వాడికి చెప్పండి. కుజదోషం అనేది ఆ వ్యక్తి యొక్క జాతక చక్రంలో కుజుడు అనే గ్రహం యొక్క స్థానం వల్ల ఏర్పడుతుందయ్యా. చరిత్ర వద్దు పంతులు, చేసుకుంటే ఏమవుతుందో అది మాత్రం చెప్పండి. కుజదోషం ఉన్న ధరణిని దివాకర్ పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, అనారోగ్య సమస్యలు, అకాల మరణం చెందే అవకాశం ఉంటుందయ్యా. ఇప్పుడు మా దివాకర్ ధరణిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి దోషం ఉన్నవారు పెళ్లికి ముందు అరటి చెట్టు, రావి చెట్టు లేదా మట్టికుండతో ఏదైనా ఒకదానితో పెళ్లి చేయాలి. అంతేకాదయ్యా, ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. హనుమంతుణ్ణి లేదా కుమారస్వామిని పూజించాలి. అంతేకాక నవగ్రహ పూజలు కూడా చెయ్యాలి. పంతులు గారు, దోష పరిహారం ఉందని తెలిసినప్పుడు మా నాన్నకి ఎందుకు చెప్పలేదు? పంతులు మౌనంగా ఉంటాడు. పంతులు మౌనమే మనకు సమాధానం చెప్తుంది కదా ధరణి. అవును ధరణి, మీ నాన్న భయమే ఆయన గొంతు నొక్కేసింది. చెప్పాలని పంతులు ప్రయత్నం చేసినా మావయ్య వద్దని చెప్పుంటాడు. ఏం పంతులు, అంతేనా? మా బావ చెప్తుంది నిజమా పంతులు? ధరణి, మాట్లాడకుండా ఉన్న పంతుల్ని చూస్తుంటే నీకింకా అర్థం కావడం లేదా? నా మేనమావయ్య ఇదంతా కావాలని చేశాడని. ధరణికి తన తండ్రి చంద్రయ్య మీద చాలా కోపం వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే నాకు తాళికట్టు బావా. మా నాన్న ఏం చేస్తాడో చూస్తాను. పంతులు, పెళ్లి మంత్రాలు చదువు. చదువు పంతులు, మా వాడు ధరణికి తాళి కడతాడు. భయం భయంగా పంతులు పెళ్లి మంత్రాలు చదువుతుంటాడు. ఆయాసపడుతూ పాలేరు సింగయ్య చంద్రయ్య దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందిరా సింగా, ఎందుకంతలా ఆయాసపడుతున్నావు? అయ్యా, మన అమ్మాయి గారిని ఆ దివాకర్ పెళ్లి చేసుకున్నాడు. ఏమంటున్నావురా? నిజం బాబుగారు, అమ్మవారి గుళ్ళో పంతులు మంత్రాలు చదువుతుండగా ఆ దివాకరు ఆ అమ్మాయి గారి మెడలో తాళిగట్టేశాడు అని సింగయ్య చెప్పగానే చంద్రయ్యకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. అని గట్టిగా నవ్వాడు. సింగయ్య అయోమయంగా చూస్తుంటాడు. నిమిషం తర్వాత చంద్రయ్య నవ్వడం ఆపేసి, నాకు కావలసింది కూడా అదేరా సింగా. ధరణి మెడలో దివాకర్ గారి తాళి కట్టాలి. ధరణికి ఉన్న కుజదోషం వల్ల వాడు సావాలి. అప్పుడే నాకు ఈ ఊర్లో ఎదురుండదు. వెళ్ళే మసాలా వేసి కోడికూర చెయ్యి, కడుపు నిండా తింటాను. అయ్యా, ఆ పంతులు ఆ అమ్మాయి గారి దోష నివారణ గురించి కూడా దివాకర్కి చెప్పాడు. ఒరే సింగా, పంతులు దోష నివారణ చెప్పాడు, బానే ఉంది. ఆడిని చంపే మృత్యుదేవతని ఆడే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏ నిమిషంలో ఏమైనా జరగచ్చు. ఎప్పుడైనా దివాకర్ గాడు పోవచ్చు. నువ్వెళ్ళి కోడికూర చేయరా, పోరా అని చెప్పగానే సింగయ్య లోపలికి వెళ్ళిపోతాడు. గుడి దగ్గర ఏం పంతులు, ఆ పాలేరు సింగయ్య వెళ్ళిపోయాడా? పంతులు చుట్టుపక్కల చూశాడు. ఎక్కడ సింగయ్య కనబడలేదు. వెళ్ళినట్టున్నాడు దివాకరు. అయితే మనం అనుకున్నది సాధించాం. పంతులుగారు, ఇప్పుడు మా మేనకోడలి చేత తన కుజదోషం పోయేలా చెట్టుతో పెళ్లి చేయండి. ఆ తర్వాత మా వాడితో తాళి కట్టించండి. జానకమ్మ తల్లి, నీకు తెలియంది కాదు. కుజదోష పరిష్కారము అంత తేలిగ్గా జరిగేది కాదు. క్షుణ్ణంగా జాతకం మరొకసారి తిరిగేసి ఏ గడియలో చేయాలో తెలుసుకుంటాను. నాకు కొంత సమయం ఇవ్వండి. సరే పంతులు, నా కొడుకు నా కోడలు చక్కగా కాపురం చేసుకుంటూ నా కళ్ల ముందు చల్లగా ఉండాలని ఇస్తున్నాను. ఇప్పుడు పోయి
జాతకాలు తిరగేసి రేపింటికి రండి. సంతోషం తల్లి, ఇక నేను వెళ్ళొస్తాను. రాత్రిపూట ఆ చంద్రయ్య మీ ఇంటికొచ్చినా వస్తాడు. మీతో పాటు మా సునీల్ కూడా వస్తాడు. మీకేం కాకుండా చూసుకుంటాడు. ఏమంటావురా సునీల్? పెద్దమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇకంతా నేను చూసుకుంటాలే. నా దివాకర్ గారు సంతోషంగా ఉంటే చాలు. పంతులు సునీల్ అక్కడ్నించి వెళ్ళిపోయారు. సుధాకర్ ఆవేశంగా కర్ర పట్టుకుని చంద్రయ్య దగ్గరికి వచ్చాడు. నేను చూస్తుంది నిజమేనా? బలాదూరుగా తిరిగే సుధాకర్కి కర్ర పట్టుకోవడం కూడా వచ్చన్నమాట. నువ్వు చేస్తుంది ఏం బాలేదు మామా. ఏంటి, ఎటకారమా? అది కాదు మామా, గుడి దగ్గర ధరణికి దివాకర్కి పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు. నా సంగతి పక్కన పెట్టు సుధాకర్. ఇప్పుడు నీకు తెలిసింది కదా, మరి నువ్వేం చేస్తున్నావు? చేతగాని వాళ్ళ వచ్చి నా దగ్గర కబుర్లు చెబుతున్నావు. నేను తలుచుకుంటే ఆ దివాకర్ గారిని ఏమైనా చేసుకో, అయినా కాబోయే పెళ్ళాన్ని వాడెవడో పెళ్లి చేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి కబుర్లు చెబుతున్నావు. సిగ్గులేదు? వెళ్ళు, వెళ్ళి ఆ దివాకర్ గాడు అంత చూశాక నాకు కనబడు. ఓ! సుధాకర్ కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అని గట్టిగా నవ్వి, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ సుధాకర్ వెళ్ళి ఆ దివాకర్ గాడిని చంపేస్తాడు. ఆ విషయం తెలిసి పోలీసులు వచ్చి ఈ సుధాకర్ గాడిని జైలుకి పంపిస్తారు. నా కూతురు నాతోనే ఉంటుంది, నా ఆస్తి కూడా నా దగ్గరే ఉంటుంది. అనుకుని ప్రశాంతంగా ఉంటాడు. దివాకర్తో కర్రయుద్ధం చేసి సుధాకర్ ఓడిపోయి బాధపడుతుంటాడు. నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఓడిపోయావు, పరువు మొత్తం పోయింది. అయినా నా మరదలి పెళ్ళి నాతోనే జరగాలి. నేను లేకుంటే ధరణి లేదు, ధరణి లేకుంటే నేను లేను. ఇంతకంటే తనెంత ఇష్టమో చెప్పలేను. ఇక వెళ్ళు, వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని సుధాకర్ని నెట్టేశాడు. సుధాకర్ కింద పడకుండా పక్కకి నిలబడ్డాడు. ధరణి నాదే అని మామ మాటిచ్చాడు. పుట్టగానే ధరణి నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటిచ్చాడు. ఇదంతా కాదు, మనం మామ దగ్గరికి వెళ్దాం పదా. బాబు సుధాకర్, నేను చెప్పినట్టు చెయ్యండి, చంద్రయ్య బుద్ధి తెలుస్తుంది అని జానకి చెప్పడం మొదలుపెట్టింది. దివాకర్, సుధాకర్, ధరణి, సునీల్ అందరూ విన్నారు. ఒరే సునీల్, నువ్వు పరుగున చంద్రయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విషయం చెప్పిరాపో అలాగే పెద్దమ్మా. అని సునీల్ పరుగున బయలుదేరి చంద్రయ్య దగ్గరికి వచ్చాడు. చంద్రయ్య గారు, ఇంటి దగ్గర దివాకర్ సుధాకర్ కొట్టుకున్నారు. సుధాకర్ చచ్చిపోయాడు, తొందరగా రండి అని చెప్పాడు. చంద్రయ్య ఆ మాట విని లోలోపల సంబరపడ్డాడు. పైకి మాత్రం గాబరా పడుతూ సునీల్తో కలిసి జానకి ఇంటికొచ్చాడు. సుధాకర్ పడిపోయి ఉంటాడు. దివాకర్ కర్ర పట్టుకొని ఉంటాడు. చంద్రయ్య కూతురు ధరణి దగ్గర తన నాటకాన్ని మొదలుపెట్టాడు. చూశావా తల్లి, నీకున్న కుజదోషం వల్లే ఇదంతా జరిగింది. సుధాకర్ చనిపోయాడు, ఇప్పుడు దివాకర్ జైలుకెళ్తాడు. ఇక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు తల్లి? జానకికి కోపం వచ్చింది. చంద్రయ్య గారు, వేషాలు చాలు. ఇదంతా నీ పథకమని నాకు తెలుసు. అవును, ఇదంతా నా పథకమే. నా ఆస్తి నా నుంచి దూరం కాకూడదనే ఇదంతా చేశాను. నా కూతురికి కుజదోషం ఉందని తెలుసు. అలాంటి వాడికిచ్చి చేస్తే ఇద్దరు నా దగ్గరే ఉంటారని అనుకున్నాను. ధరణి అసహ్యంగా ముఖం పెట్టుకుంది. కానీ ఈ సుధాకర్ గాడు నా ఆస్తి మీద కన్నేశాడు. పథకం వేశాను, వీణ్ణి రెచ్చగొట్టాను. వాడి చేతిలో చచ్చాడు. ఇప్పుడు దివాకరు జైలుకి పోతాడు. నా బిడ్డ, నా ఆస్తి నా దగ్గరే ఉంటాయి అని చెప్పగానే సుధాకర్ లేచాడు. దివాకర్ కర్ర పట్టుకున్నాడు. ధరణి, జానకి కోపంగా చూస్తుంటారు. చంద్రయ్య పారిపోయాడు. అన్నయ్య, ధరణిని నువ్వే పెళ్లి చేసుకో. ఇక నుంచి నేను కూడా ఊరిలో బుద్ధిగా పని చేసుకుంటాను అని సుధాకర్ వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత పంతులు ముహూర్తం చూసి ధరణికి అరటి చెట్టుతో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత గుడిలో అమ్మవారు చూస్తుండగా ధరణికి, దివాకర్కి పెళ్లి చేస్తాడు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అలా తన మరదలి పెళ్లి తనతో జరిగినందుకు దివాకర్ చాలా సంతోష